చాలామంది పేషెంట్స్ మాకు నిద్ర సరిపోతుందా లేదా అని క్వశ్చన్ని ఓపీడీలో అడుగుతూ ఉంటారు. చాలా వరకు హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అందులోంచి వాళ్ళకి ఆందోళన కలిగి నిజంగా మాకు నిద్ర సరిపోతుందా లేదా అని ఒక సందేహంతో క్యూరియాసిటీతో అడుగుతూ ఉంటారు. మనకి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీస్ చెప్పేది ఏంటంటే ఒక ఇండియన్ అడల్ట్కి యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ రిక్వైర్డ్ 7 to 9 hours. సో ఇది చాలామందికి తెలిసిన విషయం, కొంతమందికి తెలియకపోయినా సరే నేను 7 to 9 hours పడుకోవట్లేదు, మరి నాకు కరెక్ట్గా స్లీప్ సరిపోతుందా లేదని ఎలా తెలుసుకోవాలని కొంతమంది నాకు ఎక్కువసేపు నిద్రపోతున్నా సరే నాకు సరిపోతున్నట్టు అనిపించట్లేదు. ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి నిద్ర గురించి. మనందరికీ తెలుసు నిద్రని మానిటర్ చేసుకోవడానికి మనకి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, వేరబుల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి పాలిసామ్నోగ్రఫీ అని ఒక కాంప్రహెన్సివ్ స్లీప్ స్టడీ కూడా ఉంది. అయితే వీటన్నిటికీ వెళ్ళడానికి ముందు ఒక 3 సింపుల్ క్వశ్చన్స్తో మీకు నిద్ర కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే, నెంబర్ 1, మార్నింగ్ లేచిన తర్వాత హెడేక్స్ ఏమన్నా వస్తున్నాయా, బాడీ పెయిన్స్ ఉండి చాలా డల్గా లో ఎనర్జీస్తో ఉంటున్నారా, ఇలా కన్సిస్టెంట్గా మీకు అనిపిస్తున్నట్లయితే డెఫినెట్గా స్లీప్ అనేది ప్రాపర్గా లేదని అర్థం. నెంబర్ 2, ఒక 11-12 అయ్యేసరికి ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా సరే బాగా డ్రౌజీ అనిపించడం, దీన్ని డే టైమ్ సోమ్నలెన్స్ అంటారు. డ్రౌజీగా అనిపిస్తూ మీరు అలర్ట్గా ఫోకస్డ్గా ఉండడానికి కాఫీ మీద కాఫీ తాగడం లేదా అదర్ స్టిమ్యులెంట్స్ వాడాల్సిన అవసరం, మొహం మీద నీళ్లు కొట్టుకోవడం ఇలా చేయాల్సి వస్తుంది అంటే డెఫినెట్గా స్లీప్ సరిపోవట్లేదు, ఎయిదర్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అని అర్థం. నెంబర్ 3, మీరు వర్క్లో అయినా సరే ఏదైనా పని చేస్తున్నా చిన్న చిన్న వాటికే చిరాకు ఎక్కువగా రావడం, ఫోకస్ లేకపోవడం, తరచూ మర్చిపోవడం, ఇవేమన్నా జరుగుతున్నట్లయితే ఈ చేంజెస్ మీకు రిపీటెడ్గా కన్సిస్టెంట్గా ఉంటున్నట్లయితే డెఫినెట్గా నిద్రలేమి అనేది వన్ ఆఫ్ ద రీజన్. సో మీరు ఇలాంటి సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే స్లీప్ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అర్థం. పే అటెన్షన్ టు స్లీప్, ఇఫ్ నెసెసరీ గెట్ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ ట్రై టు రెస్టోర్ ద స్లీప్. ఈ కారణాలు ఏంటి, ఎందుకు నాకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. బికాస్ వీ ఆల్ నో స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మెయింటైనింగ్ అవర్ హెల్త్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. Thank you so much.